హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, అవి డిస్కస్ చేద్దాం. అయితే కొంతమంది స్టూడెంట్స్ కమెంట్ చేశారు మనకి ఈ కరెంట్ అఫైర్స్ సరిపోవట్లేదు అని. కొంచెం మనం డెప్త్గా చెప్పడం వల్ల 6 కరెంట్ అఫైర్స్, 5 కరెంట్ అఫైర్స్ డైలీ అవి బ్రాడ్గా డిస్కస్ చేస్తున్నాం. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినప్పుడు మెయిన్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేసేస్తే ఫస్ట్ మీరు ఆ కరెంట్ అఫైర్స్ని అటెంప్ట్ చేయగలరు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యేలాగే మన సెషన్స్ని కండక్ట్ చేద్దాం. సో ఇవి కూడా కంటెంట్ సరిపోవట్లేదు అనుకుంటే మార్నింగ్ లైవ్ సెషన్లో కూడా ఇంకా 8 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ మీకు యాడ్ అయ్యి ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. వాటితో పాటు జీకే టాపిక్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. అవి లైవ్ సెషన్స్లో ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఉన్నాయి, ఆ కంటెంట్ అవైలబుల్గా. వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఐఏసీఈ కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో మీరు దాన్ని చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం. సో మన ఫస్ట్ కరెంట్ అఫైర్ ఒక ప్లేస్కి సంబంధించి, ఆ ప్లేస్లోని పర్సన్కి సంబంధించి. సో ఈ కరెంట్ అఫైర్ని మీరు ప్లేస్, పర్సన్ అండ్ అసలు అక్కడ ఏం జరిగిందనే టాపిక్ని కూడా చూడాల్సి ఉంటుంది. 3 ఆస్పెక్ట్స్లో ఈ కరెంట్ అఫైర్ని గుర్తుపెట్టుకోవాలి. స్కాట్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ హమాజ్ యూసఫ్ రీసెంట్గా ఆయన పదవికి రాజీనామా చేశారు. హమాజ్ యూసఫ్ గివెన్ రెసిగ్నేషన్ టు హిజ్ డెసిగ్నేషన్ అని చెప్పొచ్చు. రెసిగ్నేషన్ టు హిజ్ ఏమంటారు మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ప్రైమ్ మినిస్టర్గా మనకి ఆయన రిజైన్ చేయడం జరిగింది స్కాట్లాండ్కి సంబంధించి. ఇదే ఆ కరెంట్ అఫైర్. సో ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా రెసిగ్నేషన్ ఇచ్చారు? హమాజ్ యూసఫ్ అనే పర్సన్. హమాజ్ యూసఫ్ పాకిస్తానీ ఆరిజిన్, పాకిస్తాన్ సంతతికి సంబంధించిన వ్యక్తి. లైక్ మనకి వరల్డ్ బ్యాంక్ అనేది ఉంది చూసారా, వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు? అజయ్ బాంగన్ అనే పర్సన్ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి కదా. అలాగే స్కాట్లాండ్లో పాకిస్తాన్ సంతతి, సో పాకిస్తాన్ ఆరిజిన్కి సంబంధించిన వ్యక్తి హమాజ్ యూసఫ్ అండ్ ఈయన ప్రైమ్ మినిస్టర్గా కొనసాగారు. సో రీసెంట్గా ఆయన పదవికి రాజీనామా ఇచ్చారు. హీ గివెన్ రెసిగ్నేషన్ టు దట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్కాట్లాండ్ అనమాట, దానికి సంబంధించింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఈయన స్కాటిష్ గ్రీన్ పార్టీ అని చెప్పేసింది, దాంతో కూడా సంబంధాన్ని ఆపేసుకున్నారు. మనకి ఈయన ఉన్న పార్టీతో పాటుగా ఈ పార్టీ అలయన్స్ కూటమితో నడుస్తుంది అనమాట, స్కాటిష్ గ్రీన్ పార్టీతో. దానితో కూడా మనకి సంబంధాన్ని ఆపుకోవడం జరిగింది, రిలేషన్స్ని ఆపేశారు. అండ్ ద నెక్స్ట్ వన్, స్కాట్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఈడెన్బర్గ్ అండ్ స్కాట్లాండ్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి పౌండ్ స్టెర్లింగ్గా చెప్తున్నారు. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ద నెక్స్ట్ వన్, ఈయన పాకిస్తానీ ఆరిజిన్ అని చెప్పేసి అన్నాం కదా. నిన్న పాకిస్తాన్కి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం, గుర్తుందా? పాకిస్తాన్ యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇషక్ దార్. పాకిస్తాన్ యొక్క ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్గా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ పాకిస్తాన్ యొక్క మనకి ఏమంటాము డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషక్ దార్. నిన్న వీళ్ళ గురించి డిస్కస్ చేశాము. అలాంటి పాకిస్తాన్ కంట్రీకి సంబంధించిన క్యాపిటల్గా ఇస్లామాబాద్ అనేది ఉంది. పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, సో మనకి ఆయన రీసెంట్గా వార్తల్లో కూడా ఉండడం జరిగింది. ఆ న్యూస్ ఏంటనేది నేను ఇంకొక స్లైడ్ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేస్తాను. అలాంటి పాకిస్తానీ ఆరిజిన్ అయిన హమాజ్ యూసఫ్ రీసెంట్గా రెసిగ్నేషన్ ఇచ్చారు. కరెంట్ అఫైర్ ఏంటి అనేది అర్థమైందా? ఇది ప్రజెంట్ కరెంట్ అఫైర్. సో దీంతో పాటుగా మనం కొన్ని కరెంట్ అఫైర్స్ రివిజన్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది స్కాట్లాండ్ అనమాట. సో సాధారణంగా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు నార్వేజియన్ సీ అని కనిపిస్తుంది చూడండి, నార్వేజియన్ సీ. నార్వేజియన్ సీకి కింద ఇటు సైడ్ స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇప్పుడు స్కాట్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే మనకి హమాజ్ యూసఫ్ ఉన్నారో ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు. అండ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు వస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది, ఇక్కడ ఇంకా మనకి క్లారిటీ లేదు. అండ్ ద నెక్స్ట్ వన్, ఐర్లాండ్. ఐర్లాండ్కి కూడా సేమ్ ఇలాగే జరిగింది. అండ్ లియో వార్డార్డ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో రెసిగ్నేషన్ ఇచ్చారు. ఆయన ప్లేస్లో ఎవరు వచ్చారు? సైమన్ హ్యారిస్. సైమన్ హ్యారిస్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్గా రావడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ లేదా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు? రిషి సునాక్. రిషి సునాక్ గారు రీసెంట్గా ఏ బిల్లు ప్రవేశపెట్టారు? రువాండా లేదా రవాండాకి సంబంధించి ఎవరైతే మైగ్రెంట్స్, శరణార్థులు ఉన్నారో వాళ్ళని వాళ్ళ కంట్రీస్కి బ్యాక్కి పంపించేయడానికి, లేదా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించేయడానికి ఈ బిల్లుని ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టడం జరిగింది కదా. సో ఇలాగ ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ని మనం రివైజ్ చేయొచ్చు అనమాట. ఆ పక్కన ఐస్లాండ్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ మీరు చూసారా ఐస్లాండ్. సో మనకి వరల్డ్ పీస్ ఇండెక్స్ ఏదైతే ఉందో, శాంతి సూచిక, దీంట్లో టాప్ కంట్రీ ఏది అంటే ఐస్లాండ్ అనమాట. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 126th ర్యాంక్గా చెప్పొచ్చు. ఇంకా మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి, మీకు టైం ఉన్నప్పుడు రివైజ్ చేసుకోవచ్చు అది, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ మళ్ళీ కిందకి రండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్రాన్స్ అనేది మీకు కనిపిస్తుందా? ఇక్కడ
సో ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఏది, ప్యారిస్గా చెప్తాం. అలాగే ఈ ప్యారిస్లో యునెస్కో హెడ్ క్వార్టర్స్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ లొకేట్ అయి ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్గా మనకి గ్యాబ్రియల్ అటెల్ ఉన్నారు. ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్గా ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అనే పర్సన్ ఉన్నారు. అబార్షన్ కి సంబంధించి, గర్భస్రవం అని చెప్పేసి అంటాం కదా, అబార్షన్ కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ రైట్ ని తీసుకొచ్చిన ఫస్ట్ కంట్రీ ప్రపంచంలో ఏది అంటే ఫ్రాన్స్. అబార్షన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ సిస్టమ్ ఇన్ దేర్ కంట్రీగా చెప్పొచ్చు అనమాట. సో అలాగే కింద ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటలీ కనిపిస్తుందా? ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు? జార్జియా మెలోనీ. జార్జియా మెలోనీ ఇటలీకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అయితే ఇటలీలో 2024కి సంబంధించి G7 సమిట్ అనేది హోస్ట్ చేస్తుంది. సో G7 ఎవరు నిర్వహిస్తున్నారు ఈసారి? ఇటలీ. అయితే ఇటలీలో రీసెంట్గా అవుట్ రీచ్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. అంటే ఈ G7 మెంబర్సే కాకుండా ఇంకా G7లో లేని మెంబర్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ లాంటిది నిర్వహిస్తారు. దాన్ని అవుట్ రీచ్ కాన్ఫరెన్స్ అంటాం. అది ఇటలీలో జరుగుతుంది. దానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారిని ఇన్వైట్ చేసింది జార్జియా మెలోనీ గారు అనమాట. అలాగే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి వాటికి వెళ్ళింది G7కి సంబంధించి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో దాని తర్వాత నరేంద్ర మోదీ గారనే చెప్పొచ్చు అనమాట. అది ఒకటి. అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఇటువైపుకి రండి. హియర్ వీ హ్యావ్ అ టర్కీ. సో టర్కీకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్గా, సో మనకి ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ అనే పర్సన్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. టర్కీకి సిరియాకి వచ్చిన అర్త్క్వేక్ వల్ల ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ దోస్త్గా చెప్పొచ్చు అనమాట. అండ్ హియర్ వీ హ్యావ్ అ గ్రీస్ కంట్రీ కదా. గ్రీస్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది కిరియాకోస్ మిసోటాకీసి. సో మనకి మిసోటాకీసి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, యాకోస్ అండ్ మిసోటాకీసి అనే పర్సన్ గ్రీస్ కి సంబంధించిన మనకి ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది. అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్, హియర్ వీ హ్యావ్ అ బల్గేరియా అనే కంట్రీ అండ్ ఇక్కడ రొమానియా అనే కంట్రీ ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద లేజర్ సిస్టమ్, వరల్డ్ లో లార్జెస్ట్ లేజర్ సిస్టమ్ ని తీసుకొస్తున్న కంట్రీ ఏది అంటే రొమానియా అని చెప్పేసి అనొచ్చు అనమాట. అలాగే ఈ బల్గేరియా, రొమానియా అనే కంట్రీస్ ఎందులో జాయిన్ అవ్వనున్నాయంటే షెంజన్ కంట్రీస్ గా జాయిన్ అవ్వనున్నాయి. షెంజన్ కంట్రీస్ అన్నిటికీ సింగిల్ పాస్పోర్ట్ సరిపోతుంది అనమాట. సో సింగిల్ వీసా అనేది సరిపోతుంది. దానికి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ కంట్రీస్ కి సంబంధించి. ఇక్కడ ఉక్రెయిన్, రష్యా అనేవి లొకేట్ అయి ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యలో వార్ అనేది సిచ్యువేషన్ ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు. రష్యాకి సంబంధించి ఒక డ్రోన్ మనకి న్యూస్ లో ఉంది. అది ల్యాండ్సెంట్ సూసైడ్ డ్రోన్ అంటాం. ల్యాండ్సెంట్ సూసైడ్ డ్రోన్ రష్యాకి సంబంధించింది. అలాగే బటర్ఫ్లై మైన్స్ అని చెప్పేసి ఈ మైన్స్ ని ఉక్రెయిన్ కి మీదకి అటాక్ కోసం రష్యా వాడింది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, రష్యాకి సంబంధించి మనకి బ్రిక్స్ లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్ గా ఉండడం జరిగింది. అంతేకాకుండా 2024లో బ్రిక్స్ మీటింగ్ అనేది కూడా రష్యాలో జరగబోతుంది. అండ్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఈ రెండు కలిసి శ్రీలంకలోని హంబాన్ టోటా దగ్గర ఉన్న ఏదైతే ఎయిర్పోర్ట్ హక్కులు ఉన్నాయో, రైట్స్, వాటిని పొందాయి 30 years కి లీజ్ కి గాను అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం దానికి సంబంధించి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ అని చెప్పేసి ఉన్నాయి. కనిపించియా? నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ అని చెప్పేసి ఉన్నాయి. సో అయితే ఇందులో ఫిన్లాండ్ ఏదైతే ఉందో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో టాప్ లో ఉంది. ఇండియా 126th లో ఉంటే మనకి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఫిన్లాండ్ అనేది టాప్ లో ఉంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి డెన్మార్క్ అనేది కనిపిస్తుందా? డెన్మార్క్ ఏరియా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఉంది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ లో ఏవి లేవన్నమాట. సో 4th ర్యాంక్ లో ఉన్నది డెన్మార్క్, 5th ర్యాంక్ లో ఎస్తోనియా, 6th ర్యాంక్ లో ఫిలిప్పీన్స్, 7th ర్యాంక్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రీసెంట్ గా వచ్చిన దాంట్లో ఇండియా అనేవి ఉన్నాయన్నమాట. సో డెన్మార్క్ అలా యూజ్ అవుతుంది. డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్. అండ్ ద నెక్స్ట్ వన్ నెదర్లాండ్స్ అని చెప్పేసి ఉంది, చూసారా? సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్,
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్స్లోని ది హెగ్ అనే ప్రదేశంలో లొకేట్ అయి ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ జర్మనీకి సంబంధించి ఎవరు మనకి ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు అంటే ఒలెఫ్ స్కోల్జ్ అనే పర్సన్ జర్మనీకి సంబంధించి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. సో ఇవన్నీ రీసెంట్గా జరిగిన కొన్ని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పర్సన్స్ ఇన్ న్యూస్గా చెప్తామన్నమాట. సో వీళ్ళల్లో ఒక పర్సన్ అయినా స్కాట్లాండ్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఎవరైతే హమాజ్ యూసఫ్ ఉన్నారో సో ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ప్రజెంట్ ఇదే అనమాట. ఈ టాపిక్ మీరు చదువుకోండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మ్యాప్ని పెట్టుకొని 3 సెక్షన్స్ కింద విడగొట్టుకోండి. ద ఫస్ట్ సెక్షన్ ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్. ఇది నేను చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకోండి, వస్తే ఇంకా మీరు రివైజ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేటప్పటికి ఈ ఏరియా, సో ఫ్రాన్స్ అండ్ యాజ్ వెల్ as ఇటలీ, గ్రీస్, టర్కీ అండ్ వీటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏరియా వచ్చేటప్పటికి రొమానియా అండ్ యాజ్ వెల్ as బల్గేరియా, రష్యా, ఉక్రెయిన్ ఇవి చూడండి. లాస్ట్లో నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. సో దానివల్ల ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ లేదా పర్సన్స్ అనేది మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ పర్సన్ ఇన్ అపాయింట్మెంట్కి సంబంధించి చెప్పొచ్చు అనమాట. అది కూడా శాట్కి సంబంధించి. దేనికి సంబంధించి? శాట్. సో ఇక్కడ శాట్ అంటే అర్థం సెక్యూరిటీస్ అప్లియేట్ ట్రిబ్యునల్గా చెప్తాం. శాట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే సెక్యూరిటీస్ అప్లియేట్ ట్రిబ్యునల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో అసలు ఈ శాట్ అనేది ఎందుకు అని చూసి అప్పుడు కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఈ శాట్ వచ్చేటప్పటికి ఏంటంటే సెబీ, అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ IRDAI అని చెప్పేసి ఉంది కదా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీనికి దేబాశిష్ పాండా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన చైర్పర్సన్గా ఉన్నారనమాట. దీనికి సంబంధించి దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లోనే లొకేట్ అయింది. నెక్స్ట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంది కదా, సో దీనికి వచ్చేటప్పటికి దీపక్ మొహంతి ఆయన పేరు, దీపక్ మొహంతి అని చెప్పేసి ఉన్నారు. సో ఆయన మనకి దీనికి సంబంధించి చైర్పర్సన్గా ఉన్నారు. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీనికి దీనికి వచ్చేటప్పటికి మాదాబి పూరిబుచ్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు, ఆమె ఉండడం జరిగింది. మాదాబి పూరిబుచ్ వచ్చేటప్పటికి సెబీకి, అలాగే నెక్స్ట్ పెన్షన్కి సంబంధించి అయితే మనకి దీపక్ మొహంతి అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించి దేబాశిష్ పాండా. ఈ మూడిటి యొక్క ఆర్డర్స్, డెసిషన్స్, ఏదైనా మనకి ఇష్యూస్ వస్తే వాటి రెండింటినీ కూడా మనకి వెరిఫై చేసేది, చూసేది ఇవన్నీ కూడా మనకి ఎవరు అంటే శాట్, సెక్యూరిటీస్ అప్లియేట్ ట్రిబ్యునల్ అంటాం. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే మీరు కానీ నేను కానీ సో ఈ మూడిట్లో ఏదో ఒక దాంతో ఇష్యూలో ఉన్నాము అనుకోండి, మనం ఒక లోయర్ కోర్ట్ని అప్రోచ్ అయ్యాం. దేన్ని అప్రోచ్ అయ్యాం? ఒక లోయర్ కోర్ట్ని అప్రోచ్ అయ్యాం. సో అప్రోచ్ అయినప్పుడు లోయర్ కోర్ట్ ఒక డెసిషన్ ఇచ్చింది మనకి, మనం అది సాటిస్ఫై అవ్వకపోతే శాట్కి అప్రోచ్ కావచ్చు, సెక్యూరిటీ అప్లియేట్ ట్రిబ్యునల్కి అప్రోచ్ కావచ్చు అనమాట. సో అప్రోచ్ అయితే ఆ ఇచ్చిన డెసిషన్ని మళ్ళీ రివ్యూ చేయమని చెప్పేసి శాట్ వీళ్ళకి పంపచ్చు, లేదా శాట్ ఒక డెసిషన్ ఇవ్వచ్చు, ఒక క్లియరెన్స్ అనేది మనకి తీసుకురావచ్చు ఇష్యూలో. అలాంటివన్నీ కూడా మనకి శాట్ చేస్తుంది అనమాట. సో శాట్ ఇచ్చిన దానిని లోయర్ కోర్ట్స్ ఛాలెంజ్ చేయలేవు, కానీ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. శాట్ ఏదైనా ఒక తీర్పు ఇచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక పర్సన్ ఏ అనే పర్సన్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో దాంతో సాటిస్ఫై అవ్వలేదు, ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏ కోర్ట్ని అప్రోచ్ అవుతారు? దీనికి సంబంధించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి? శాట్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సెక్యూరిటీ అప్లియేట్ ట్రిబ్యునల్ అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు దీనికి ఒక సొల్యూషన్ యాజ్ పర్ ద లా, యాజ్ పర్ చట్టం ప్రకారం వాళ్ళ సొల్యూషన్ చూపిస్తారు. ఆ తీర్పు కానీ, ఆ డెసిషన్ కానీ, ఆ లా కానీ నచ్చలేదు అంటే మనకి సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మనం దానికన్నా లోవర్ కోర్టుకి వెళ్ళలేం, అంటే లోయర్ కోర్ట్స్లో ఎక్కడ ఛాలెంజ్ చేయలేం. ఈ తీర్పుని సుప్రీం కోర్టులో మాత్రమే ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. అలాంటి న్యాయస్థానంగా సెక్యూరిటీ అప్లియేట్ ట్రిబ్యునల్ని చెప్పొచ్చు అనమాట. సో దాంట్లో 3 మెంబర్స్ ఉంటారు. ఒక టెక్నికల్ మెంబర్ ఉంటారు. టెక్నికల్ మెంబర్ ఎందుకు ఉంటారు అంటే అసలు మనకి ఇందులో ఎలాంటి సెక్యూరిటీస్ అంటే ఏముంటాయి, స్టాక్స్ ఏముంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటి సంబంధించి షేర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. టెక్నికల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి ఇలాంటి వాటిల్లో. ఈ సెక్యూరిటీస్కి సంబంధించిన వాటిలో కావచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించిన దాంట్లో కావచ్చు. సో టెక్నికల్ మెంబర్ ఉంటారు, ఒక నార్మల్ మెంబర్ ఉంటారు, జ్యుడిషియల్ తరపు నుంచి ఒకళ్ళు ఉంటారు, వాళ్ళే మనకి ప్రిసీడింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో మనకి సెక్యూరిటీ అప్లియేట్ ట్రిబ్యునల్లో టోటల్ ఎంతమంది ఉంటారు అంటే
అంటే 3 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. అందులో ప్రిసీడింగ్ ఆఫీసర్గా ఎవరిని అపాయింట్ చేశారంట, సో మనకి జస్టిస్ దినేష్ కుమార్. సో ఇది వరకు ఆయన కర్ణాటక యొక్క చీఫ్ జస్టిస్ కదా, 33rd చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక కూడా మనకి వర్క్ చేయడం జరిగింది. రిటైర్ అయిపోయారు ఈయన. సో ఈయనని మనకి అపాయింట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈయన పదవీ కాలం ఎంత అంటే 4 years ఉంటుంది, 4 సంవత్సరాలు ఉంటుంది అనమాట. అండ్ టెక్నికల్ మెంబర్గా ఉన్నదేమో ధీరజ్ భాట్నాగర్ టెక్నికల్ మెంబర్. ఇంకొక మెంబర్ వచ్చేటప్పటికి మీరా స్వరూప్ భాట్నాగర్ అండ్ వీళ్ళిద్దరితో పాటుగా ప్రెసిడింగ్ ఆఫీసర్గా దినేష్ కుమార్ గారు ఉండబోతున్నారు. ఈయన అపాయింట్మెంట్కి సంబంధించిందే ఈ న్యూస్ అనమాట. ఈ శాట్ అనే దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1992లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. ఇది కరెంట్ అఫైర్కి సంబంధించింది. రీసెంట్ అపాయింట్మెంట్స్లో ఎవరెవరు ఉన్నారు అనేది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన డీజీ డైరెక్టర్ జనరల్గా మనకి నలిన్ ప్రభాత్ గారు అపాయింట్ అయ్యారు. భారత్ పేకి సంబంధించి నలిన్ నేగి గారు అపాయింట్ అయ్యారని, ఇలాంటివి కొన్ని ఇంకా మనకి ఎన్ఐఏకి సంబంధించి సదానంద గారు అపాయింట్ అయ్యారని, కాగగి గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారని, అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా వెంకటరమణి గారు ఉన్నారని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చంద్రచూడ్ గారు ఉన్నారని, ఇలా ప్రైమ్ మినిస్టర్స్ డిఫరెంట్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఆ అపాయింట్మెంట్లో ఒకటే ఇప్పుడు మనకి దినేష్ కుమార్ గారికి సంబంధించిన శాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ ఒక టెక్నికల్ కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్. ఈవెన్ మీరు జనరల్గా తెలుసుకోవచ్చు, నాలెడ్జబుల్గా అండ్ ఎకానమీ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్. ఇండియాస్ ఫస్ట్ అప్గ్రేడబుల్ ఏటీఎం అనే దాన్ని హిచాయ్ పేమెంట్ సర్వీస్ అనేది తీసుకురాబోతుంది. హిచాయ్ పేమెంట్ సర్వీస్ అనేది మనకి ఇండియాస్ ఫస్ట్ అప్గ్రేడబుల్ ఏటీఎం అనే దాన్ని తీసుకురాబోతుంది. ఈ అప్గ్రేడబుల్ ఏటీఎం ఏంటి? ట్రాన్స్ఫర్ ఏటీఎం ఇంటూ దట్ సిఆర్ఎం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్యాష్ రీసైక్లింగ్ మిషన్. సిఆర్ఎం అంటే అర్థం ఏంటంటే క్యాష్ రీసైక్లింగ్ మిషన్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. క్యాష్ రీసైక్లింగ్ మిషన్ అంటే జనరల్గా ఏమవుతుందంటే, సో ఈ ఏటీఎం ఉంటుంది కదా, ఒక పర్టికులర్ ఏటీఎం, దీంట్లో హార్డ్వేర్ని చేంజ్ చేస్తారు. సిఆర్ఎంకి సంబంధించిన దాన్ని దీంట్లో మనకి ఫిట్ చేస్తారు అండ్ ఆ సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాల్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు వెళ్ళి జనరల్గా ఇందులో మనీని మనకి డిపాజిట్ చేయొచ్చు, ఈ ఏటీఎంలో మనీని డిపాజిట్ చేయొచ్చు. సో నేను వెళ్ళిన తర్వాత ఇందులోంచి డ్రా చేసుకున్నప్పుడు మీరు డిపాజిట్ చేసిన దాన్ని ఏదైతే మనీ స్టోర్ అయ్యి ఉంటుందో సో దాన్ని నేను డ్రా చేసుకోవచ్చు. సో అట్లా అటు డిపాజిట్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ విత్డ్రాల్కి 24/7 కూడా యూజ్ అయ్యేలాగా క్యాష్ రీసైక్లింగ్ మిషన్గా తమ ఏటీఎంస్ని మార్చనుంది అండ్ అప్గ్రేడబుల్ ఏటీఎంస్గా తీసుకురానుంది హిచాయ్ పేమెంట్ సర్వీస్గా చెప్పొచ్చు అనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏటీఎంస్ ఉన్నాయి. ఇదే బ్యాంక్ యూపీఐ ఏటీఎంని కూడా ఫస్ట్ తీసుకొచ్చింది. యూపీఐ డిపెండ్స్ ఆన్ ఏటీఎం అంటే మనకి జనరల్గా కార్డ్ పెట్టుకుని దాని తర్వాత పిన్ సెట్ చేసుకున్న తర్వాత మనీని విత్డ్రా చేసుకున్నాం. అలా కాకుండా డైరెక్ట్గా యూపీఐ మెథడ్ ద్వారా కూడా ఏటీఎంని యాక్సెస్ చేసేలాగా యూపీఐ ఏటీఎం అనే దాన్ని కూడా ఈ హిచాయ్ పేమెంట్ సర్వీస్ అనేది తీసుకొచ్చింది. గ్రెయిన్ ఏటీఎం అని చెప్పేసి మనకి ఈ రేషన్ షాప్స్లో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్స్లో యూజ్ చేసుకునేలాగా గ్రెయిన్ ఏటీఎంని ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ చేశారు? గురుగ్రామ్ అనే ప్రదేశంలో స్టార్ట్ చేశారు. అలాగే వాటర్ ఫ్లోటింగ్ ఏటీఎం అనమాట, ఎస్బీఐ స్టార్ట్ చేసింది. ఫస్ట్ కేరళలో ఒకటి ఉంది, రీసెంట్గా అయితే జమ్మూ కాశ్మీర్లో ధాల్ లేక్ మీద ఫ్లోటింగ్ ఏటీఎం అనే దాన్ని ఎస్బీఐ ఏర్పాటు చేయడం జరిగింది. గోల్డ్ ఏటీఎం అనేది హైదరాబాద్లో రావడం జరిగింది. సో ఫ్లోటింగ్ ఏటీఎం, యూపీఐ ఏటీఎం, గోల్డ్ ఏటీఎం, గ్రెయిన్ ఏటీఎం, ఇప్పుడు మనకి అప్గ్రేడబుల్ ఏటీఎం అనే దాన్ని హిచాయ్ పేమెంట్ సర్వీస్ తీసుకొచ్చింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈజ్ ఇట్ క్లియరా అండి? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. రీసెంట్గా మనకి 14 పతాంజలి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి లైసెన్స్ అనేది సస్పెండ్ చేశారు. సో నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. 14 పతాంజలి ప్రొడక్ట్స్ ఆర్ సస్పెండెడ్ రీసెంట్లీ. ఎక్కడ? ఉత్తరాఖండ్ స్టేట్లో దీన్ని సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు అంటే డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954ని ఉల్లంఘించినందుకు. సో ఫర్ ద క్రాసింగ్ ఆఫ్ ద నార్మ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954కి గాను ఉత్తరాఖండ్ పతాంజలి యొక్క 14 ప్రొడక్ట్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, పతాంజలి ఎస్టాబ్లిష్డ్ బై ద బాబా రామ్దేవ్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ దానికి హెడ్గా ఆచార్య బాలకృష్ణ అనే పర్సన్ మనకి ఉండడం జరిగిందనమాట. అసలు ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది అంటే, కోవిడ్ టైంలో మనకి పతాంజలి ప్రొడక్ట్స్కి సంబంధించి కోవిడ్ రెమెడీస్గా కూడా కొన్ని ప్రొడక్ట్స్ని వీళ్ళు లాంచ్ చేశారు.
సో జనరల్గా మీరు ఏ డ్రగ్ మెడిసిన్ అయినా ఇండియాలో చూసుకున్నట్టయితే ఏ మెడిసిన్ అయినా సో 100% క్యూరబుల్ అని అక్కడ మనకి వారంటీలో ఇవ్వరు అనమాట. జనరల్గా ఒక ట్రస్ట్ ప్రామిస్ అనేది ఇవ్వరు. ఖచ్చితంగా క్యూరబుల్ అవుతుంది అని నార్మల్గా చెప్తారు కానీ ఓరల్గా, సో మనకి అక్కడ 100% క్యూరబుల్ అని మెన్షన్ చేయరు. కానీ కొన్ని పతాంజలి ప్రొడక్ట్స్కి సంబంధించి 100% క్యూరబుల్ అని కోవిడ్ టైంలో రిలీజ్ చేసిన వాటిలో ఉన్నాయి. సో దానికి సంబంధించి మనకి కేసు అనేది రిజిస్టర్ అయి ఫైల్ అయింది. సో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అపాలజీ అడగడం కావచ్చు, మిగతా వాటి మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. సో దీంతో ఇది కాస్త మనకి డిబేటబుల్ టాపిక్గా మారిపోయింది అనమాట. అండ్ మారిపోయిన తర్వాత ఒక్కొక్క స్టేట్ దీని మీద యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అలా ఫస్ట్ ఉత్తరాఖండ్ ఏం చేసిందంటే 14 పతాంజలి ప్రొడక్ట్స్ని ఇప్పుడు సస్పెండ్ చేసింది. సో వాటిలో మనకి మధు గ్రిత్ అండ్ దివ్య బోర్నకం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గోల్డ్ వటి ఏదైతే ఉందో స్వాసరి, గోల్డ్ వటి, ఇలాంటివి చాలా ఉన్నాయి. పతాంజలి ప్రొడక్ట్స్ నెంబర్ ఉన్నాయి. బట్ 14లో కొన్ని వాటిని నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను అనమాట. అసలు ఈ పతాంజలిని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే హరిద్వార్, ఉత్తరాఖండ్లోనే ఎస్టాబ్లిష్ చేశారు. వీటి మెయిన్ ఆఫీస్ అక్కడే లొకేట్ అయి ఉందన్నమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా పుష్కర్ సింగ్ ధామీ ఉన్నారు. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా గుర్మిత్ సింగ్ ఉన్నారు. సో చాలా వరకు రైల్వేస్ ఎస్ఎస్సిలో ఈ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ని కంపల్సరీ అడుగుతూ ఉంటారనమాట. సో ఏ స్టేట్ వచ్చినా, ఏ పర్టికులర్ ప్రాంతం వచ్చినా గవర్నర్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా గుర్మిత్ సింగ్ ఉన్నారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇదే ఉత్తరాఖండ్ ఏం చేసిందంటే ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటాం కదా. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది దేంట్లోకి వస్తుంది? డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోకి వస్తుంది. ఆదేశిక సూత్రాలు ఇవి ఏ పార్ట్లో ఉంటాయి? పార్ట్ 4లో లొకేట్ అయి ఉంటాయి. పార్ట్ 4లో మనకి ఆర్టికల్స్ అనేవి 36 దగ్గర నుంచి 51 మధ్యలో ఉంటాయి. ఇందులో ఆర్టికల్ 44 ఏదైతే ఉందో అది యూనిఫామ్ సివిల్ కోడ్. అంటే ఏ మతానికి, ఏ కమ్యూనిటీకి అట్లా ఎట్లాంటి భేదాలు లేకుండా అందరికీ ఒకే చట్టం వర్తించేలాగా ఈక్వల్ లా అనేది కంప్లీట్గా మనకి ఈక్వల్ యాక్ట్ అనొచ్చు అనమాట. ఈక్వల్ యాక్ట్ అనేది వర్తించేలాగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటుంది. ఇండియాకి ఇండిపెండెన్స్ రాక ముందర నుంచి కూడా గోవా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఫాలో అవుతూ వస్తుంది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈవెన్ మనకి గోవా స్టేట్గా మారిన తర్వాత కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. కానీ గోవా తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియాలో ద ఫస్ట్ స్టేట్ మనకి అఫీషియల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొస్తామని చెప్పింది ఎవరు అంటే ఉత్తరాఖండ్ స్టేట్గా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి సాధారణంగా ఎంబీబీఎస్ కాలేజెస్ ఉంటాయి కదా, మెడికల్ కాలేజెస్. సో ఈ మెడికల్ కాలేజెస్లో మనకి ఇంగ్లీష్ అనేది మెయిన్ కంటెంట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్లో ఏమనుకున్నారంటే హిందీని కూడా మనకి ఎంబీబీఎస్లో ఇంట్రడ్యూస్ చేసేలా చేస్తాము అని చెప్పేసి ఉత్తరాఖండ్ చెప్పడం జరిగింది. ఇండియాలో 106 నేషనల్ పార్క్స్ ఉంటే అసలు ఫస్ట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దాన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లేదా హేలీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అవార్డ్కి సంబంధించింది. గోల్డ్ మ్యాన్ ఎన్వైర్మెంటల్ ప్రైజ్, గోల్డ్ మ్యాన్ పర్యావరణ ప్రైజ్. సో ఇది నోబెల్ గ్రీన్ ప్రైజ్గా అంటే గ్రీన్ నోబెల్ ప్రైజ్గా కూడా చూస్తారు. అంటే నోబెల్తో పోలుస్తారనమాట. పర్యావరణ నోబెల్, గ్రీన్ నోబెల్ అవార్డు కింద మనకి గోల్డ్ మ్యాన్ పర్యావరణ ప్రైజ్ని జస్ట్ కంపారిజన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలాంటి దాన్ని రీసెంట్గా మనకి చాలా మంది పర్సన్స్కి ఇచ్చారు. అందులో ఇండియాకి సంబంధించిన పర్సన్ ఉన్నారు. ఆయన పేరు అలోక్ శుక్లా. 2024లో ఇండియాకి సంబంధించిన అలోక్ శుక్లాకి కూడా మనకి ఈ గోల్డ్ మ్యాన్ ఎన్వైర్మెంటల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఈయన ఛత్తీస్గఢ్కి సంబంధించి ఒక మూమెంట్ని మనకి ప్రోత్సహించడం జరిగింది. ఒక మూమెంట్ కోసం ఫైట్ చేయడం జరిగింది అనమాట. ఛత్తీస్గఢ్ ఆందోళన అని కూడా అనొచ్చు. ఛత్తీస్గఢ్ ఆందోళనలో పార్టిసిపేట్ చేసి కాంట్రిబ్యూట్ చేసిన సోషల్ యాక్టివిస్ట్ అయిన ఎవరైతే మనకి అలోక్ శుక్లా గారు ఉన్నారో, సో అలోక్ శుక్లా గారికి సంబంధించి రీసెంట్గా గోల్డ్ మ్యాన్ పర్యావరణం ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఛత్తీస్గఢ్లో మనకి హసేదో అరణ్య ప్రాంతం అని చెప్పేసి ఉంది. హసేదో అరణ్య రీజియన్. సో ఛత్తీస్గఢ్లో మోస్ట్లీ మనకి ఫారెస్ట్ ఏరియా ఎక్కువ కనిపిస్తుందండి. అంటే బస్తార్ రీజియన్ కావచ్చు, మిగతావి కావచ్చు, ఈ ఫారెస్ట్ ఏరియా. సో ఇదంతా కూడా హసేదో రీజియన్ అనుకోండి. ఈ సౌత్ పార్ట్లో ఇక్కడ మనకి కోల్ మైన్స్ ఉన్నాయి, బొగ్గు గనులు, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. వాటికి అండ్ వీటికి మధ్యలో క్లాషెస్ అనేవి రావడం జరిగింది. ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి ట్రైబల్ తరపున, గిరిజనుల తరపున పోరాడిన వ్యక్తి మనకి అలోక్ శుక్లా గారు. ఆయనకి గోల్డ్ మ్యాన్ పర్యావరణ ప్రైజ్ అనేది రావడం జరిగింది.
అసలు ఇండియాలో ఇలాంటి ప్రైజ్ ని ఫస్ట్ తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే మేధో పాట్కర్ గారుగా చెప్పొచ్చు అనమాట. 1992లో తీసుకున్నారు. నర్మదా బచావో అనే మూమెంట్ తోటి చాలా పాపులర్ అయిన మేధో పాట్కర్ గారికి కూడా గోల్డ్ మ్యాన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది 1992లో. ఇండియాలో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి కదా, బిష్నోయి మూమెంట్ అనేది అమృతాదేవి గారికి సంబంధించింది, అలాగే నెక్స్ట్ చిప్కో మూమెంట్ అనేది సుందర్లాల్ బహుగుణ, అలాగే మేధో పాట్కర్ గారికి సంబంధించి నర్మదా బచావో ఆందోళన్. సో ఆయనకి రావడం జరిగింది. మళ్ళీ 2024లో ఈయనకు వచ్చింది. మధ్యలో ఇంకొంతమంది వ్యక్తులకి కూడా ఇండియన్స్ కి ఈ గోల్డ్ మ్యాన్ పర్యావరణ ప్రైజ్ అనేది రావడం జరిగింది. 2024లో అశోక్ శుక్లా గారితో పాటుగా మనకి ముర్వాహా మరూచి జాన్సన్, ఆస్ట్రేలియాకి సంబంధించి, జాన్సన్ అని గుర్తు పెట్టుకోండి సరిపోతుంది, ఆస్ట్రేలియాకి సంబంధించి ఈయనకి కూడా రావడం జరిగింది. మార్సల్ గోమస్ అనే పర్సన్ కి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెరాసా విసెంట్ అనే పర్సన్ కి వచ్చింది. అలాగే ఆండ్రియా అనే పర్సన్ కి రావడం జరిగింది. ఆండ్రియా, విసెంట్, గోమస్ అండ్ జాన్సన్, వీళ్ళ నలుగురికి. అండ్ వీళ్ళతో పాటుగా మనకి అలోక్ శుక్లా ఫ్రమ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఈయనకి కూడా ఈ అవార్డు అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇండియాలో ఎవరిని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు, అటవీ మనిషి అని, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే జాదవ్ పయాంగ్ అని చెప్పేసి ఉన్నారు కదా. సో జాదవ్ పయాంగ్ అనే పర్సన్ ని మనకి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. ఎన్వైర్న్మెంట్ డే, పర్యావరణ దినోత్సవం అనేది ఇండియాలో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే జూన్ 5th. సో జూన్ 5th ఇండియాలో ఎన్వైర్న్మెంట్ డే అనేదాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఇంకొకటి అనమాట. అలాగే ఫారెస్ట్ డే అనేది ఇండియాలో మనకి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో మార్చ్ 21st ఫారెస్ట్ డే అనేదాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియరా అండి? సో ఈ కొన్ని జీకే పాయింట్స్. ఇది ప్రజెంట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఇండియన్ ఓషన్ బికమ్ వార్మ్ బిట్వీన్ 1950 and 2020. రీసెంట్ గా పూణేకి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ ఏదైతే IITM ఉందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అనేది పూణేకి సంబంధించింది. ఇది హిందూ మహాసముద్రం మీద ఒక స్టడీ నిర్వహించింది. సో 1950 నుంచి 2020 వరకు ఉన్న డిఫరెంట్ ఇండియన్ ఓషన్ కి సంబంధించిన టెంపరేచర్స్ ని తీసుకుని ఆన్ యావరేజ్ గా ఏం చెప్పింది అంటే, సో మనకి ఈ సంవత్సరాల మధ్యలో ఈ హిందూ మహాసముద్రం 1.2 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ని రైజ్ అయ్యింది అన్నట్టుగా చూపించింది. అండ్ ఇంకేం చెప్పింది అంటే 2020 నుంచి మళ్ళా 2100కి చూసుకుంటే ఈ ఇండియన్ ఓషన్ యొక్క టెంపరేచర్ 1.7 నుంచి 3.8 degrees సెంటిగ్రేడ్ దాకా పెరగచ్చు అని కూడా చెప్పింది. దీనివల్ల సముద్ర మట్టాల యొక్క ఎత్తు పెరిగిపోతుందంట, సీ లెవెల్ రైజ్ అవుతుంది. సీ లెవెల్ రైజ్ అవడం వల్ల క్లైమేట్ లో చేంజెస్ వస్తాయి. సో అవి రెయిన్స్ మీద, డ్రాట్స్ మీద, ఇలాంటి వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. వరదలు, తుఫానులు, లేకపోతే కరువులు, వీటి మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే కోరల్స్, సముద్రంలో పగడపు దిబ్బలు ఏవైతే ఉన్నాయో వాటిని కోరల్స్ అంటాం. సో ఈ కోరల్స్ మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవి డెడ్ స్టేజ్ వరకు తీసుకెళ్ళిపోతుంది. మెరైన్ ఎకోసిస్టమ్, ఫిషెస్ కావచ్చు, ప్లాంక్టాన్స్ కావచ్చు, ఆల్గేస్ కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెరైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సముద్రానికి సంబంధించి జీవరాశి, అది కూడా దెబ్బతింటది ఈ టెంపరేచర్ కనుక ఇలా రైజ్ అవుతూ వెళ్తే అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ IITM పూణేకి సంబంధించిన హెడ్ గా ఆర్ కృష్ణ అనే పర్సన్ ఉండడం జరిగింది అనమాట. ఇది అక్కడ ఇచ్చిన కరెంట్ అఫైర్. ఈ కోరల్స్ అని చెప్పేసి ఉన్నాయి చూసారా, ఈ కోరల్స్ కి సంబంధించి రీసెంట్ గా ఒక న్యూస్ ఉంది. నార్త్ అమెరికా దగ్గర లేదా అమెరికా దగ్గర ఏదైతే ఫ్లోరిడా అనే ప్రాంతం ఉందో, అమెరికా దగ్గర ఏదైతే ఫ్లోరిడా అనే ప్రాంతం ఉందో అక్కడ ఆనుకొని ఉన్న అట్లాంటిక్ ఓషన్, ఏ ఓషన్ అది? అట్లాంటిక్ సముద్రం. సో ఇక్కడ డీప్ సీ కోరల్స్ అనే వాటిని గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు రీసెంట్ గా మనకి కనుగొనడం జరిగింది. సో అది ఇంకొక కరెంట్ అఫైర్, కానీ ఇక్కడ యాడ్ చేసుకుని మీరు చదువుకోవచ్చు అనమాట. ఇండియన్ ఓషన్ ఆల్మోస్ట్ చూడడానికి మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇర్రెగ్యులర్ ట్రాంగ్యులర్ షేప్ లో ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇర్రెగ్యులర్ ట్రాంగ్యులర్ షేప్ లో మనకి ఇండియన్ ఓషన్ కొంతవరకు కనిపిస్తుంది. అట్లాంటిక్ ఓషన్ ఏ ఆకారంలో ఉంటుంది అంటే ఎస్ ఆకారంలో అట్లాంటిక్ ఓషన్ అనేది ఉంటుంది. దేన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి పిలుస్తారంటే పసిఫిక్ ఓషన్ ని రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి పిలుస్తారు. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఇది ఇండియన్ ఓషన్ కి సంబంధించిన చిన్న స్టడీ అనమాట. ఆ స్టడీకి సంబంధించిన రిపోర్ట్ అనేది జనరల్ గా మనకి ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇండియా కూడా ఇలాంటి టెంపరేచర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే సో ఇటున్న అరేబియన్ సీ కావచ్చు అండ్ ఇటున్న బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, ఈ రెండింటి యొక్క వాటర్ అనేది మనకి ఇండియన్
ఇండియన్ ఓషన్ నుంచే వస్తుంది. ఇండియన్ ఓషన్ టెంపరేచర్ కనుక చేంజ్ అయితే ఇక్కడ కూడా ఆ టెంపరేచర్ చేంజెస్ వస్తాయి. సో దానివల్ల మన ల్యాండ్ మీద ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఈ స్టడీ అనేది మనకి ముఖ్యం. అందుకే పూణేకి సంబంధించిన IITM ఈ ఇండియన్ ఓషన్ కి సంబంధించి ఈ స్టడీని చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? సో ప్రెసెంట్ ఈ కరెంట్ అఫైర్ ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఒక స్టేట్మెంట్తో ఏజ్ ఈస్ జస్ట్ అ నెంబర్ అని చెప్పేసి సో మనకి ఒక వైరల్ వీడియో వస్తుంది. ఎందుకంటే మనకి మిస్ యూనివర్స్ పోటీలు ఉంటాయి కదా, మిస్ యూనివర్స్ కాంపిటీషన్ ఇది వరకు 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండేదన్నమాట. అయితే 2023లో ఏం చేసిందంటే మిస్ యూనివర్స్ కమిటీ అసలు మనకి ఏజ్ లిమిట్ అనేది తీసేసింది. ఏ ఏజ్ వాళ్ళైనా పార్టిసిపేట్ చేసేలాగా తీసుకొచ్చింది అనమాట. సో దాంతో చాలా మంది డిఫరెంట్ ఏజెస్ ఉన్న వాళ్ళు ఈసారి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారు. సో దాంట్లో 60 ఇయర్స్ ఏజ్, సో ఈమె అలా కూడా కనిపించట్లేదు జనరల్గా చూస్తూ ఉంటే. 60 సంవత్సరాల ఏజ్ కలిగిన ఎలిజాంద్రా మరీసా రోడ్గ్రిజ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె మిస్ యూనివర్స్ బ్యూనస్గా ఎంపిక అవడం జరిగింది. అందుకే ఏజ్ ఈస్ జస్ట్ అ నెంబర్ అని చెప్పేసి మంచి ట్రెండ్ అవుతా ఉందన్నమాట ఈ వీడియో. సో దానికి సంబంధించింది. సో ఇక్కడ చూసుకోండి, మిస్ యూనివర్స్ బ్యూనైస్ కింద రీసెంట్గా ఎవరు ఎంపిక అయ్యారంటే ఎలిజాంద్రా మరీసా రోడ్రిగజ్ అనే పర్సన్ ఎంపిక అవడం జరిగింది. ఈమె ఒరిజినల్గా అర్జెంటీనాకి సంబంధించిన పర్సన్. ఈ యూనివర్స్ పోటీల్లో ఆమె గెలుచుకోవడం జరిగింది, ఈ ఏదైతే క్రౌన్ ఉందో దాన్ని. ఈమె ఒరిజినల్ గా లాయర్ అండ్ జర్నలిస్ట్ అంట. ఈమె ప్రొఫెషన్ వచ్చేటప్పటికి ఈమె లాయర్ అండ్ జర్నలిస్ట్ కూడా. ఇప్పుడు మిస్ యూనివర్స్ ఆఫ్ బ్యూనస్ గా కూడా ఎంపిక అవ్వడం జరిగింది అనమాట. సో నేను ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ లో 18 నుంచి 28 ఇయర్స్ ఏజ్ రిస్ట్రిక్షన్ ఉండేది. సో ఇప్పుడు ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు, అంటే మాక్సిమం ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది లేదనమాట. 18 నుంచి ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మిస్ అర్త్ ఇండియా కింద ఎవరున్నారంటే ప్రియా సేన్ గారు, మిస్ ఇండియా కింద నందిని గుప్తా గారు, మిస్ ఇంటర్నేషనల్ ఇండియా కింద ప్రవీణ అంజనా గారు ఉండడం జరిగింది. సో జనరల్గా మనకి ABC ఆప్షన్స్లో ఇలాగ ఇస్తారన్న ఉద్దేశంతో నేను ఇది ఇచ్చాను. బట్ ఆమెను గుర్తుపెట్టుకోండి, ఎలిజాంద్రా మరీసా అనే పర్సన్ మిస్ యూనివర్స్ బ్యూనస్ కింద రికార్డ్ని క్రియేట్ చేశారు 60 ఇయర్స్ ఏజ్లో. కాకపోతే ఆమె ఒరిజినల్గా అర్జెంటీనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి మే డేకి సంబంధించి May 1 అనేది మనకి ఇంటర్నేషనల్ లేబర్స్ డే కింద తీసుకోవచ్చు కదా. అంతర్జాతీయ శ్రామికుల దినోత్సవం అనేది 1 మేన రికగ్నైజేషన్ చేశారు. సో అసలు ఫస్ట్ మనకి ఈ లేబర్ డే అనే దాన్ని, ఈ లేబర్ ఏదైతే శ్రామికుల దినోత్సవం ఉందో ఫస్ట్ USAలో జరిగిందంట 1882లో. 1882లో సెప్టెంబర్ మంత్లో ఫస్ట్ మండే రోజున USA దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. దాని తర్వాత 1889 ఆ ప్రాంతంలో చాలా కంట్రీలు సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. 1923లో మనకి ఫస్ట్ టైం ఇండియాలో కూడా ఈ మే డే అనే దాన్ని మనకి కండక్ట్ చేశారు ఇంటర్నేషనల్ లేబర్ డే కింద. సో మనకి ఇండియాలో చెన్నై లేదా మద్రాస్ తమిళనాడుకి సంబంధించిన లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది. సో ఆ పార్టీ అనేది మనకి మెయిన్గా ఇంట్రడ్యూస్ చేసింది. దాని తర్వాత ఇండియా, అలా ప్రపంచంలో ఉన్న కంట్రీలన్నీ కూడా May 1 రోజున మనకి ఇంటర్నేషనల్ లేబర్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది జెనీవా స్విట్జర్లాండ్ లో లొకేట్ అయి ఉంది. ఇదే జెనీవాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెడ్ క్వార్టర్స్ కూడా లొకేట్ అయి ఉందని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. 1919 ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1919లో లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడుతున్న టైంలో, నానాజాతి సమితి ఏర్పడిన తర్వాత సో మనకి ఏర్పడిన అతిపెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేదని చెప్పొచ్చు. ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్? ఇది జెనీవా. సో దీని థీమ్ ఇంకా స్పెసిఫిక్ గా మనకి మెన్షన్ చేయలేదు. నేను ఒకసారి క్రాస్ వెరిఫై చేసి రేపు కరెంట్ అఫైర్స్ లో May 1 కి సంబంధించిన థీమ్ ఒకసారి నేను చెప్తాను. థీమ్ అనేది స్పెసిఫిక్ గా లేదండి. సో ఫస్ట్ మే రోజున అంతర్జాతీయ శ్రామికుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తారు. అది ఒక్కటి మనం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇండియాకి సంబంధించిన ఈ పాయింట్ కూడా ఒకసారి చూసుకోవాలి. అండ్ ఏప్రిల్లో ఉన్న మంత్స్ వీలైతే ఒకసారి థీమ్స్ ని మళ్ళీ రివైజ్ చేయండి. ఏదో ఒక రోజు మీకు ఖాళీ ఉన్నప్పుడు ఒక 10 minutes ఆ థీమ్స్ రివైజ్ చేయండి. April 1 RBI ఫౌండేషన్ డే, 90th ఫౌండేషన్ డే, ఉత్కల్ దివాస్ డే, దానికి థీమ్స్ చదవాల్సిన అవసరం లేదు. April 2 వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, సో దానికి థీమ్ అనేది చదవాలి. April 4 ఇంటర్నేషనల్ మైండ్స్ డే. అండ్ నెక్స్ట్ April 7 వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మై హెల్త్ మై రైట్ అనేది, నా ఆరోగ్యం నా హక్కు అనేది దాని థీమ్. April 10 వచ్చేటప్పటికి వరల్డ్ మనకి హోమియోపతి డే, ఆ థీమ్ ఒకసారి చూసుకోండి. April 13 జలియన్ వాలాబాగ్ డే, April 14 అంబేద్కర్ జయంతి. వీటికి థీమ్స్ అవసరం లేదు. నెక్స్ట్ వన్ మళ్ళీ మనకి April 22 అర్త్ డే, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనేది
థీమ్ గా ఉందన్నమాట. నెక్స్ట్ April 23 వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే, థీమ్ ఏదైనా ఉంటే ఒకసారి చూడండి. April 24 పంచాయతీ రాజ్ డే, దానికి థీమ్ ఖచ్చితంగా చూసుకోవాలి. April 25 మలేరియా డే, థీమ్ ఉంటే కనుక ఖచ్చితంగా అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. April 26 చెర్నోబిల్ కి సంబంధించిన ఇన్సిడెంట్ ఏదో చెప్పుకున్నాం కదా, సో దానికి సంబంధించిన డేగా చెప్పొచ్చు అనమాట, అది ఒకటి చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి April 30 జాజ్ డే అని చెప్పేసి ఉంది. April 30 జాజ్ మ్యూజిక్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన డే. సో May 1 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ లేబర్ డేగా చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేస్ కి సంబంధించి. నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్స్ అవార్డ్. కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్స్ అవార్డ్ అనే దాన్ని మనకి జినా జస్టిస్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. ఈమె యుఏఈకి సంబంధించిన జస్ట్ అవర్ ఓన్ ఇంగ్లీష్ స్కూల్లో టీచర్ అనమాట. జస్ట్ అవర్ ఓన్ ఇంగ్లీష్ స్కూల్లో టీచర్. ఈమె చేసే కాంట్రిబ్యూషన్కి గాను కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్స్ అవార్డు ఇచ్చారు. సో ఈ అవార్డు ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్లో వర్క్ చేసే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాంట్రిబ్యూషన్కి గాను ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జీనా జస్టిస్ అనే పర్సన్ ఒరిజినల్గా తిరువనంతపురం, కేరళకి సంబంధించిన వ్యక్తి. 2005 నుంచి ఈమె యుఏఈ షిఫ్ట్ అయిపోయి అక్కడ ఈమె వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. అలా జస్ట్ అవర్ ఓన్ ఇంగ్లీష్ అనే స్కూల్లో వర్క్ చేస్తూ కాంట్రిబ్యూట్ చేసినందుకు జీనా జస్టిస్కి కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్స్ అవార్డు అనేది రీసెంట్గా దక్కడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఇరాన్ అనివేల్స్ న్యూ కమికేజ్ డ్రోన్. సో మనకి కమికేజ్ అనే ఒక డ్రోన్ ని రీసెంట్ గా మనకి తీసుకొచ్చిన కంట్రీ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇరాన్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇరాన్? ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ టెహ్రాన్ అని చెప్పేసి అంటాం. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా ఎవరున్నారు? ఇబ్రహీం రైజీ అనే పర్సన్ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా మనకి ఉండడం జరిగింది. అయితే ఈ ఇరాన్ వచ్చేటప్పటికి ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, సో రీసెంట్ గా మనకి ఇజ్రాయెల్ కి గాజాలో ఉన్న హమాస్ కి మధ్యలో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఎవరెవరికి మధ్యలో? గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ కి సంబంధించి. ఇజ్రాయెల్ కి ఒక పర్టిక్యులర్ ప్రొటెక్టెడ్ సిస్టమ్ ఉందన్నమాట, దాని పేరు ఐరన్ డోమ్ అని చెప్పేసి అంటాం. ఈ ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వడం, ఇజ్రాయెల్ యొక్క ఏదైతే స్పై ఏజెన్సీ ఉందో అది కూడా ఫెయిల్ అవ్వడం వల్ల కొన్ని కారణాలుగా చెప్తున్నారు. హమాస్ అటాక్ ఇజ్రాయెల్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. సో అంతే ఇంపాక్ట్ ని ఇజ్రాయెల్ హమాస్ మీద చూపించడానికి ఇజ్రాయెల్ లాంచ్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ అని చెప్పేసి అంటాం. ఏమని పిలుస్తాం? ఆపరేషన్ ఐరన్ స్వార్డ్. మీకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గుర్తున్నారు కదా, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బెంజమిన్ నెతాన్యా. సో ఇక్కడ ప్రాబ్లం వీళ్ళకి మధ్యలో జరుగుతుంది, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యలో జరుగుతుంది. కానీ అనుకోకుండా కొన్ని కంట్రీలు మధ్యలోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అందులో ఒకటి యుఎస్ఏగా కూడా చెప్పొచ్చు అనమాట. సో రీసెంట్గా ఏమైందంటే ఈ ఇజ్రాయెల్ హమాస్ ఎందుకు అసలు ప్రాబ్లంలోకి వచ్చాయి? పాలస్తీన్ కంట్రీకి సంబంధించి కదా, పాలస్తీనా కంట్రీకి సంబంధించి ప్రాబ్లంలోకి వచ్చాయి. ఈ పాలస్తీనా ఏం చేసిందంటే యునైటెడ్ నేషన్ లో ఆల్రెడీ 193 మెంబర్స్ ఉన్నారు కదా, ఇందులో వన్ ఆఫ్ ద మెంబర్ గా పర్మనెంట్ మెంబర్ గా యాడ్ అవ్వడానికి పాలస్తీనా సో మనకి ముందుకు వచ్చింది. అయితే యునైటెడ్ నేషన్ కి సంబంధించి ఒక వింగ్ ఉందన్నమాట, దాన్ని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం. దీంట్లో 15 మెంబర్స్ ఉంటారు, అది మీకు ఆల్రెడీ తెలుసు. ఇందులో 5 మెంబర్స్ పర్మనెంట్ ఉంటారు, 10 మెంబర్స్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్ ఎవరంట? యుఎస్ఏ, యూకే, రష్యా అండ్ వాళ్ళతో పాటుగా చైనా అండ్ ఫ్రాన్స్ అనేవి మెయిన్ గా ఉన్నాయన్నమాట. అయితే ఈ 5 మెంబర్స్ కి వీటో పవర్ అనేది ఉంటుంది, స్పెషల్ ఓటింగ్ పవర్. యుఎస్ఏ తన వీటో పవర్ ని యూజ్ చేసి పాలస్తీనా యునైటెడ్ నేషన్ లో ఫుల్ టైం మెంబర్ గా అవ్వడానికి యాక్సెప్ట్ చేయట్లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రాబ్లం వీళ్ళకి మధ్యలో అయితే యుఎస్ఏకి కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల ఇలా ఇన్వాల్వ్ అవ్వడం. ఇది ఇలా ఉంటే ఇరాన్ కానీ, లెబనాన్ కానీ, యమన్ కానీ ఇవన్నీ ఇండైరెక్ట్ గా హమాస్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇజ్రాయెల్ ఏం చేసింది? ఈ కంట్రీ సిరియా ఉంది చూసారా, సిరియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి డమస్కస్ అంటాం. సిరియా క్యాపిటల్ ఏంటి? డమస్కస్. సో ఇరాన్ కి సంబంధించి ఒక ఎంబసీ అనేది సిరియా యొక్క క్యాపిటల్ అయిన డమస్కస్ లో ఉంది. ఇరాన్ ఎంబసీ ఏదైతే ఉందో సో ఈ ఎంబసీ అనేది డమస్కస్ లో ఉంది. సో ఇజ్రాయెల్ April 1 ఈ డమస్కస్ లోని ఇరాన్ ఏదైతే మనకి ఎంబసీ ఉందో దాన్ని దాడి చేసి కంప్లీట్ గా మనకి అటాక్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పింది.
అందుకని దానికి రివెంజ్గా ఇరాన్ ఏం స్టార్ట్ చేసింది అంటే మనకి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది లాంచ్ చేసింది. ఏం లాంచ్ చేసింది? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది లాంచ్ చేసింది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే రష్యా దగ్గర ల్యాండ్సెంట్, ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ల్యాండ్సెంట్ సూసైడ్ డ్రోన్ అని చెప్పేసి ఉంది. సేమ్ అలాంటిదే ఇప్పుడు ఇరాన్ కమికేజ్ డ్రోన్ అనే దాన్ని దీనికోసం యూజ్ చేయడానికి తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఈ డ్రోన్ స్పెషాలిటీ చూద్దాం. కమికేజ్ డ్రోన్ వచ్చేటప్పటికి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు అది ట్రావెల్ చేయగలదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఈ డ్రోన్ 3 నుంచి 6 కేజెస్ వరకు మెటీరియల్ని క్యారీ చేయగలదు, 3 నుంచి 6 కేజీల బరువుని ఇది మొయ్యగలదు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, మాన్యువల్గా ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా టార్గెట్ మధ్యలో అడ్డొస్తే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఆ టార్గెట్ని ఇది డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట, అటాక్ చేసి వెళ్ళిపోతుంది. సో అలాంటి స్పెసిఫికేషన్స్ కమికేజ్ డ్రోన్కు ఉన్నాయి. కమికేజ్ డ్రోన్ ఒకసారి చూడండి, ఇది ఆ డ్రోన్ అనమాట. సో జనరల్గా చూస్తే ఈ డ్రోన్కి అటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ మీకు బ్లేడ్స్లా కనిపిస్తూ ఉన్నాయా? సో అందుకని చెప్పేసి దీన్ని బ్లేడ్ సైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తున్నారట. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as బ్లేడ్ స్లైడ్ డ్రోన్ అని చెప్పేసి దీన్ని పిలవడం జరుగుతుంది. కమికేజ్ డ్రోన్ అన్న బ్లేడ్ స్లైడ్ డ్రోన్ అన్న ఒకటి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇరాన్ న్యూ కమికేజ్ డ్రోన్గా చెప్పచ్చు. సో అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళే ముందర ఒక్కసారి ఈ డ్రోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోండి. భారత్ డ్రోన్ శక్తి అనేది 2023లో ఒక మనకి ఏమంటారు ఎక్సర్సైజ్ లాంటిది అని చెప్పచ్చు, లేదా ఒక కాన్ఫరెన్స్ లాంటిదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కలిసి భారత్ డ్రోన్ శక్తి అనే ఒక ఎగ్జిబిషన్ లాంటి కైండ్ ఆఫ్ థింగ్ని మనకి గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, డ్రోన్ స్కూల్. ఫస్ట్ డ్రోన్ స్కూల్ ఇండియాలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రారంభించారు. ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది కేరళలో ఏర్పాటు చేశారు. అండ్ పోలీస్ డ్రోన్ యూనిట్ అనే దాన్ని తమిళనాడులోని చెన్నైలో ప్రారంభించారు. ఇవన్నీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏనండి. డ్రోన్స్కి సంబంధించి ఇండియా వైపు మీకు యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో సో మనకి ఒకటి డ్రోన్ శక్తి, ఇంకొకటి డ్రోన్ స్కూల్, ఇంకొకటి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్, ఇంకొకటి పోలీస్ డ్రోన్ యూనిట్ అనే దాని గురించి నేను ఈ పాయింట్స్ మీకు ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్కి సంబంధించి అభయ్ శర్మ గారు రీసెంట్గా ఈయన ఇండియన్ క్రికెటర్, ఇండియన్నేనండి అభయ్ శర్మ గారు. సో ఈయన ఉగాండా క్రికెట్ టీంకి కోచ్గా రీసెంట్గా అపాయింట్ అయ్యారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఉగాండా క్రికెట్ టీంకి సంబంధించి కోచ్గా అభయ్ శర్మ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. సో మనకి ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 ఎక్కడ జరగబోతుంది? ఒకటి వచ్చేటప్పటికి వెస్టిండీస్గా చెప్పచ్చు, అలాగే నెక్స్ట్ ఇంకొకటి యుఎస్ఏ వెస్టిండీస్ కలిసి సంయుక్తంగా మనకి T20 వరల్డ్ కప్ 2024 అనే దాన్ని మనకి కండక్ట్ చేయబోతున్నాయి. ఈసారి జూన్ మంత్లో స్టార్ట్ అవుతుంది. అయితే దీంట్లో ఫర్ ద ఫస్ట్ టైం T20లో ఫర్ ద ఫస్ట్ టైం ఉగాండా, కెనడా, యుఎస్ఏకి సంబంధించిన క్రికెట్ టీమ్స్ పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు యుఎస్ఏ క్రికెట్ టీం కానీ, కెనడా కానీ, ఉగాండా కానీ ఈ టీమ్స్ T20లో ఆడలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఆడుతున్నాయి అనమాట. సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు ఒకటి హైలైట్. అదే యుఎస్ఏ మళ్ళీ వెస్టిండీస్తో కలిసి దీనికి హోస్ట్గా కూడా ఉండబోతుంది. ఆ ఉగాండా కంట్రీకి సంబంధించిన క్రికెట్ టీంకి అభయ్ శర్మ గారు మనకి కోచ్గా ఉండబోతున్నారు. మన ఇండియన్ క్రికెట్ టీంకి రాహుల్ ద్రావిడ్ గారు ప్రజెంట్ ఉన్నది. ఒకవేళ నాకు అది డౌట్గా ఉంది, క్రాస్ వెరిఫై చేసుకోండి. రాహుల్ ద్రావిడ్ గారే, బట్ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అదే ఉగాండాకి అయితే మాత్రం అభయ్ శర్మ గారు ఇప్పుడు రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఉగాండా క్యాపిటల్ వచ్చినప్పటికీ కంపాలాగా చెప్పొచ్చు. ఉగాండా షిల్లింగ్ అనేది దాని యొక్క కరెన్సీగా కూడా ఉండడం జరిగింది. అలాగే ఇదే T20 2024 వరల్డ్ కప్కి ఐసీసీ ఏం చేసింది మనకి, సో ఉసైన్ బోల్ట్ గారిని, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక పర్సన్ ఎవరు, క్రిస్ గెల్, యువరాజ్ సింగ్ గారు, వీళ్ళ ముగ్గురిని కూడా మనకి ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. యువరాజ్ సింగ్ గారు మనకి ఒక ఆటోబయోగ్రఫీ కూడా రాశారనమాట. ఫ్రమ్ మై క్రికెట్ టు దట్ క్యాన్సర్ అనే దాని మీద వచ్చేలాగా నేమ్ వచ్చేలాగా బుక్ని, ఆటోబయోగ్రఫీని యువరాజ్ సింగ్ గారు రాశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఒక GI ట్యాగ్కి సంబంధించింది. గుజరాత్లోని ఒక వస్త్ర కళ, టెక్స్టైల్ క్రాఫ్ట్, దాని పేరు అజ్రక్ అని చెప్పేసి 400 years క్రితం సింధ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ ఆర్ట్ని మనకి జనరల్గా గుజరాత్లోని డిఫరెంట్ ప్రాంతాల్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారంట. సో దాన్ని మనకి ఎస్పెషల్లీ కచ్ రీజియన్లో బాగా పాపులర్ చేశారు. సో ఆ కచ్ రీజియన్కి సంబంధించి, ప్రాంతానికి సంబంధించిన అజరక్ కళ అనేది రీసెంట్గా GI ట్యాగ్ని పొందింది. గతంలో ఆల్రెడీ 2024లో గుజరాత్కి సంబంధించి 5 GI ట్యాగ్ని పొందాయి. ఇప్పుడు ఇది 6వది. సో గుజరాత్లో ఇప్పటికే 16
16కి వరకు కూడా జిఐ ట్యాగ్స్ కి సంబంధించిన వస్తువులు అనేవి లొకేట్ అయి ఉన్నాయన్నమాట. సో వాటికి సంబంధించి రీసెంట్ గా అయితే గుజరాత్ కి సంబంధించి కచ్చి కరేక్, ఈ ఏదైతే మనకి డేట్ అంటే చూసారో ఖర్జూరం, దాంట్లో ఒక రకం ఇది కచ్చి కరేక్ అనేది రీసెంట్ గా జిఐ ట్యాగ్ ని పొందింది గుజరాత్ ఏరియా నుంచి అన్నమాట. ఇదే గుజరాత్ లో కొన్ని రోజుల క్రితం మాసివ్ ప్రీ హిస్టారిక్ స్నేక్ ఫాజిల్స్, అతి పెద్ద కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి, వేల సంవత్సరాల క్రితం నాటి పాము యొక్క అవశేషాలు కనుగొన్నారు. సో దానికి ఏమని పేరు పెట్టారు? వాసుకి. సో దీన్ని గుజరాత్ లోనే కనుగొన్నారు. కచ్చి కరేక్ వాటితో పాటుగా మిగిలిన 4 ప్రొడక్ట్స్ కి 2024లో జిఐ ట్యాగ్ వచ్చింది గుజరాత్ లో. ఇప్పుడు అజరక్ అనే వస్త్ర కలికి కూడా మనకి కచ్ రీజియన్ కి సంబంధించి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. 2024లో ఓవరాల్గా 60 ప్రొడక్ట్స్కి, డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన 60 వస్తువులకి జిఐ ట్యాగ్ అనేది లభించింది. అస్సాంలో 19 జిఐ ట్యాగ్స్ లభించాయి, ఉత్తరప్రదేశ్లో 16, మహారాష్ట్రలో 16, గుజరాత్లో 5 అండ్ త్రిపురలో 2. సో ఇలా డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించి జిఐ ట్యాగ్స్ అనేవి మనకి 2024లో 60 వరకు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఎక్కువ జిఐ ట్యాగ్స్ ని పొందింది ఉత్తరప్రదేశ్ 69. ఇంకా అప్డేట్ అయ్యి ఉంటే కింద నాకు కమెంట్ చేయండి. సో ఇంకా మీరు ఏమన్నా చూసుంటే అప్డేట్ అయ్యి ఉంటే నాకు ఒకసారి చెప్పండి. అండ్ ద నెక్స్ట్ వన్ తమిళనాడుకి వచ్చేటప్పటికి 58 అనమాట. ఫస్ట్ పొజిషన్ లో ఉత్తరప్రదేశ్ అనేది ఉంది. అసలు ఇండియాలో ఫస్ట్ జిఐ ట్యాగ్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన డార్జిలింగ్ టీ అనేది ఉంది చూసారా. సో ఈ డార్జిలింగ్ టీకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది చెప్పొచ్చు. ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ లో పషిమన్ షాల్ అని చెప్పేసి ఉంటది అనమాట. పషిమన్ ఊల్ తోటి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎట్లా అయితే కనిపిస్తుందో మీకు ఆల్మోస్ట్ ఈ వర్క్ కూడా అదే కైండ్ ఆఫ్ థింగ్ లో కనిపిస్తుంది. సో ఎందుకు ఇలా గుర్తుపెట్టుకోమన్నానంటే పషిమన్ షాల్ అంటేనేమో జమ్మూ కాశ్మీర్ అని గుర్తుపెట్టుకుంటారు, అజరక్ ఆర్ట్ అంటేనేమో గుజరాత్ కి సంబంధించిందని గుర్తుపెట్టుకుంటారు. సో ఇట్లా మనం డిఫరెన్షియేషన్ చేసి చదువుకుంటే ఈజీగా గుర్తుంటాయి. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి, హమాస్ యూసఫ్ అనే పర్సన్ స్కాట్లాండ్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ రీసెంట్ గా రాజీనామా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ అప్లియేట్ ట్రిబ్యునల్ కి సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ గా దినేష్ కుమార్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. బాట్నాగర్ గారు టెక్నికల్ మెంబర్ గా ఉన్నారు, మీరా స్వరూప్ గారు ఇంకొక మెంబర్ గా ఉన్నారు. అండ్ ఏటీఎం, సో మనకి హిచాయ్ పేమెంట్ సర్వీసెస్ అనేది సో తన యొక్క ఏటీఎంస్ ని మనకి అప్గ్రేడబుల్ ఏటీఎంస్ గా తీసుకొస్తుంది, క్యాష్ రీసైక్లింగ్ ఏటీఎంస్ గా తీసుకొస్తుంది అండ్ మిషన్స్ గా తీసుకొస్తుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. పతాంజలికి సంబంధించిన 14 ప్రొడక్ట్స్ ని ఉత్తరాఖండ్ బ్యాన్ చేసింది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, అలోక్ శుక్లా గారు ఎవరైతే ఉన్నారో మనకి గోల్డెన్ ఎన్వైర్న్మెంట్ అవార్డు అనేది, గోల్డ్ మ్యాన్ ఎన్వైర్న్మెంట్ అవార్డు అనేది అందుకున్నారు. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెట్రోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో పూణేకి సంబంధించి హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ కి సంబంధించిన టెంపరేచర్స్ మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఎలిజెండ్రా మరీసా రొడ్రిగస్ ఎవరైతే ఉన్నారో రొడ్రిగస్, సో ఈమె 60 years ఏజ్ లో మిస్ యూనివర్స్ బ్యూనస్ అనే దాన్ని గెలుచుకున్నారు. మే డే అనేది May 1st నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించింది జీనా జస్టిస్ కి కేంబ్రిడ్జ్ కి సంబంధించిన మనకి డెడికేటెడ్ టీచర్ అవార్డు రావడం జరిగింది. కమికేస్ అనేది ఇరాన్ కి సంబంధించిన డ్రోన్. అండ్ నెక్స్ట్ అభయ్ శర్మ గారు ఉగాండా క్రికెట్ టీమ్ కి కోచ్ గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ అజ్రక్ అనేది గుజరాత్ కి సంబంధించిన టెక్స్టైల్ క్రాఫ్ట్ వస్త్రకళ, అది జిఐ ట్యాగ్ ని పొందింది. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.